హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గణేష్ ఫ్యాన్స్ ఛానల్. ప్రస్తుతం మనం వచ్చేసి ఐలూరు మెట్ట వెళ్ళే దావాలో విగ్రహాల దగ్గర అయితే ఉన్నాము. ఆపోజిట్ పరమేశ్వర పెట్రోల్ బంక్ ఆపోజిట్లో వీళ్ళైతే విగ్రహాలు పెట్టారు. ఎవ్రీ ఇయర్ మనకి పద్మావతి నగర్లో పెట్టేటోళ్ళు. లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఇక్కడ పరమేశ్వర పెట్రోల్ బంక్ దగ్గర అయితే పెట్టారు. అన్న దగ్గర వచ్చేసి ప్రస్తుతం మనకి 10 ఫీట్స్ నుంచి 8 ఫీట్స్ నుంచి 15 ఫీట్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం పదండి. చూసారా ఫ్రెండ్స్, మీకు అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ పరమేశ్వర పెట్రోల్ బంక్ ఐలూరు మెట్ట. ఇటు సైడ్ మీకు రైట్ సైడ్ వెళ్తే నంద్యాలకు వెళ్తారు, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఐలూరు మెట్ట గిద్దలూరు వెళ్తారు. అక్కడ మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ చూసారు కదా ఫ్రెండ్స్, అది పరమేశ్వర పెట్రోల్ బంకు. దానికి ఆపోజిట్లోనే మనకి లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు, ఇప్పుడు కూడా ఇక్కడనే ఉన్నాయి మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి మనకి 13 ఫీట్ హైట్లో ఉన్నాడు గణేశుడు. కిరీటం లేకుండా పగడితో ఉన్నాడు. చున్నింగ్ ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా కనపడుతుంది మనకి. పీఠం మీద కూర్చొని ఉన్నాడు. ఇది ఒక మోడల్, మనకి 10 మోడల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి గణేశుడు పీఠం మీద కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు. మనకి కిరీటం రావడం అయితే జరిగింది. మళ్ళీ కిరీటం వెనకాల ఆర్చ్ 1 అడుగు అయితే వస్తుందంట మనకి, అది కానీ ఫిట్ చేస్తారు. నేను కలర్స్ అయినాక కూడా ఒకసారి వీడియో తీస్తాను. ఇది ఒక మోడల్, మనకి ఇంకొక మోడల్ ఇక్కడ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ గణేశుడు మనకి మహారాజ్ టైపు సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ డ్రాప్లో అయితే పైన మనకి శివుడు రావడం అయితే జరిగింది. ఇటు సైడ్ నంది రావడం జరిగింది, అటు సైడు నెమలి రావడం జరిగింది. చున్నింగ్ ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్ రాని. ఈ గణేశుడు మనకి 10 ఫీట్స్ హైటు. ఇది ఒక మోడల్ మనకి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి గణేశుడు మనకి పీఠ మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. 4 చేతులు ఉన్నాయి గణేశునికి. చున్నింగ్ ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా కనపడుతుంది మనకి. డిజైన్ తొండం మీద కానీ బొట్టు కానీ. ఇది ఒక మోడల్ మనకి 10 ఫీట్స్. లోపలైతే వేరే కొత్త మోడల్స్ ఉన్నాయి. అన్న దగ్గర అన్నీ అయితే కొత్త మోడల్సే. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి కొత్త మోడల్. గణేశుడు వచ్చేసి 9 ఫీట్స్ ఉంటాడు. చున్నింగ్ మనకి వెంకటేశ్వర స్వామి టైప్లో దర్శనం ఇస్తున్నాడు. మనకి కిరీటం పైన చూసినా వెంకటేశ్వర స్వామికి పూలమాల ఉంటుంది చూడ, ఆ టైప్లో అయితే ఇచ్చారు మనకి. పీట మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. చున్నింగ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మనకి. కలర్స్ అయినాక గజ్జుమ అంటుంది అట్లనే. ఇది ఒక మోడల్ మనకి అన్న దగ్గర. ఈ ఇయర్ అయితే అన్ని కొత్త మోడల్స్ ఉన్నాయి అన్న దగ్గర. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. గణేశుడు వచ్చేసి మనకి 11 ఫీట్స్ అయితే ఉంటాడు. పీఠ మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడలు. ఇక్కడ ఒక మోడల్ ఉంది ఫ్రెండ్స్. గణేశుడు పీఠ మీద కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు. పగిడి కట్టుకొని ఉన్నాడు. చున్నికి భారీ పర్సనాలిటీతో ఉన్నాడు. ఇది ఒక మోడలు 10 ఫీట్స్ గణేశుడు. చాలామంది కాస్ట్ అని మెసేజ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. కాస్ట్ అయితే చెప్పడం లేదు, ఎందుకంటే ఇది ఈరోజు ఉన్న రేటు రేపైతే ఉండదు. మీకు నచ్చినట్టయితే ఇక్కడికి వచ్చి అన్న వాళ్ళతో మాట్లాడి బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకా బుకింగ్ స్టార్ట్ కాలే, మనకి 10 డేస్లో స్టార్ట్ అవుతుందంట. ఇది ఒక మోడల్ మనకి. గణేశుడు సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ డ్రాప్లో అయితే మనకి ఇటు సైడు పరమేశ్వరుడు రావడం అయితే జరిగింది, ఇటు సైడ్ పార్వతీదేవి రావడం జరిగింది. చూడడానికి ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా అనిపిస్తున్నాడు గణేశుడు. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది గణేశుడికి డిజైన్ కానీ అంతా మనకి ఎక్సలెంట్ వేరే లెవెల్ అయితే ఉన్నాడు గణేశుడు. ఈ ఇయర్ అయితే మనకి అన్న దగ్గర అన్ని కొత్త మోడల్సే. డిజైన్ కూడా ప్రతి ఒక్క విగ్రహానికి డిజైన్ కూడా అలాగే ఉంది. కలర్స్ అయితే మనకి నీట్గా కనిపిస్తుంది.
ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి అన్న దగ్గర. ఈ గణేశుడు వచ్చేసి మనకి 10 ఫీట్స్ అయితే ఉంటాడు, 8 ఫీట్స్ అయితే ఉంటాడు, 8 to 10 ఫీట్స్. పైన మనకి శివుడు రావడం అయితే జరిగింది, విష్ణు రావడం అయితే జరిగింది. కనిపిస్తుందో లేదో మీకు, లైటింగ్ లేదు ఇక్కడ. ఇటు సైడ్ శివుడు రావడం అయితే జరిగింది. గణేశుడు నంది ఇటు సైడ్ అటు సైడు నంది రావడం అయితే జరిగింది. నంది పైన కూర్చొని మనకి గణేశుడు 2 నందుల పైన కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ డ్రాప్ అయితే ఎక్సలెంట్గా ఉంది మనకి. ఇదే మోడల్ ఇక్కడ ఉంది, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్లియర్ కనిపిస్తున్నట్టుంది మనకి. ఇక్కడ పైన కిరీటం పైన చూస్తే మనకి విష్ణుదేవుడు రావడం జరిగింది, అలాగే పైన పడగలు రావడం జరిగింది. ఇటు సైడ్ శివుడు రావడం జరిగింది. చూడండి ఎక్సలెంట్ ఉన్నాడు గణేశుడు. ఇదొక మోడల్ ఫ్రెండ్స్ మనకి అన్న దగ్గర. గణేశుడు మనకి ఇటు సైడు ఏనుగు రావడం జరిగింది. అదేవిధంగా మనకి పైన డమరుకం పైన కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ గణేశుడు మనకి కృష్ణుడికి అవతారంలో ఉన్న టైప్లో అయితే మనకి గణేశుడిని అయితే ఇవ్వడం జరిగింది. మన బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ డ్రాప్లో సూర్యుడి కిరణాల టైపు మనకి ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక మోడలు. చూడడానికి ఎక్సలెంట్గా ఉన్నాయి మనకి ఇక్కడ గణేశులు. అన్ని కొత్త మోడల్సే. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి. గణేశుడు నందివాహనం పైన కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు. గణేశుడు పగిడితో అయితే ఉన్నాడు మనకి. గణేశుడు వచ్చేసి 9 ఫీట్స్ అయితే ఉంటాడు, 8 ఫీట్స్ to 9 ఫీట్స్ మధ్యలో ఇక్కడంతా అదే. ఇది ఒక మోడల్ మనకి ఇక్కడ అన్న దగ్గర. శివుని భుజాల పైన కూర్చొని మనకి గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. చూడండి, ఇది ముంబై మోడల్ టైపు. గణేశుడు వచ్చేసి 10 ఫీట్స్ హైట్లో అయితే ఉంటాడు మనకి. ఇవి ప్రస్తుతం అన్న దగ్గర ఉన్న మోడల్స్. ఇంకా ఉన్నాయంట, వచ్చాక కూడా నేను వీడియోస్ తీస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. అదే మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫాలో అవ్వండి, ఎవ్రీడే అప్డేట్ అయితే ఇస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై శ్రీ గణేష్.